వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. వీడియో రిలీజ్ చేసి నేను హైదరాబాదులోనే ఉన్నాను, ఇది హైదరాబాద్ ఫామ్ హౌస్కి సంబంధించిన వీడియో అనే వీడియోని రిలీజ్ చేసి హేమ అడ్డంగా దొరికిపోయింది. ఎందుకంటే బెంగళూరులోని జిఆర్ ఏదైతే గోపాల్ రెడ్డి ఫామ్ హౌస్ ఉందో ఆ ఫామ్ హౌస్లో పార్టీని ఆర్గనైజ్ చేసిందే హేమ అని పోలీసులు ఒక కన్క్లూజన్కి వచ్చినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతానికి ఆ ఫామ్ హౌస్లో 101 మందిని విచారించిన పోలీసులు 10 మంది చొప్పున బ్యాచ్లుగా విడుదల చేశారు. హేమ పైన 2 కేసులు నమోదు చేశారు. ఒకటేమో రేవ్ పార్టీని ఆర్గనైజ్ చేసినందుకు, రెండోది వచ్చేసి రేవ్ పార్టీలో తను లేను, హైదరాబాదులో ఉన్నానని ఒక వీడియో రిలీజ్ చేసి అందరినీ తప్పుదారి పట్టించినందుకు, మిస్లీడ్ చేసినందుకు హేమ పైన పోలీసులు, బెంగళూరు పోలీసులు 2 కేసులు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒకటి జిఆర్ ఫామ్ హౌస్కి సంబంధించిన విజువల్స్, రెండోది వచ్చి ఆ ఫామ్ హౌస్ లోపల పోలీసులు ఆమెను అదుపులో తీసుకున్నప్పుడు, హేమాని అదుపులో తీసుకున్నప్పుడు తీసిన ఫోటో. అట్లాగే వాసు హ్యాపీ బర్త్డే అనే కోడ్, ఈ వాసు హ్యాపీ బర్త్డే అనే కోడ్ ఎవరైతే కారులో తీసుకొని వచ్చారో వాళ్ళని మాత్రమే ఫామ్ హౌస్ లోపలికి అనుమతించారు. మొత్తానికి హేమ మొత్తం అంతా మాయ చేసినట్టుగా తెలుస్తోంది. హేమాని ఈ పార్టీని ఆర్గనైజ్ చేసినట్టుగా తెలుస్తోంది. హేమ ఎక్కడ వీడియో చేసిందో ఫామ్ హౌస్లో, హేమ ఒక చెట్టు బ్యాక్గ్రౌండ్లో వీడియో చేసింది, ఆ వీడియోని రిలీజ్ చేసింది. అయితే ఇప్పుడు స్క్రీన్లో చూస్తున్నాం హేమ పోలీసుల అదుపులో ఉన్న ఫోటోను చూస్తున్నాం. మొత్తానికి హేమ ప్రస్తుతానికి బెంగళూరు పోలీసుల అదుపులోనే ఉంది. హేమ ఈ పార్టీకి సంబంధించిన కేసుని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. హేమానే ఈ పార్టీకి ఆర్గనైజర్ అని తెలుస్తుంది. ఎవరైతే వాసు బర్త్డే ఉందో, ఎవరైతే వాసు ఉన్నారో ఈ బర్త్డే పార్టీని అరేంజ్ చేసుకున్నారో ఆ బర్త్డే పార్టీకి సెలబ్రిటీని ఆహ్వానించడంతో పాటు ఈ మొత్తం వ్యవహారంలో హేమ పాత్ర ఉన్నట్టుగా బెంగళూరు పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. మొత్తానికి హేమ పైన ఎటువంటి కేసులు పెట్టబోతున్నారు, హేమ దీనిపైన ఏమైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి ఉదయం నుంచి 30 మంది అమ్మాయిలు ఉన్నారు ఈ పార్టీలో. కొందరు సెలబ్రిటీలు ఉన్నారు, సినిమా తారలు ఉన్నారు, ఫేమస్ మోడల్స్ ఉన్నారు, ఇందులో కన్నడ సినిమా యాక్టర్లు ఉన్నారు. వీళ్ళతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పాండిచ్చేరికి చెందిన రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నట్టుగా కూడా తేలిపోతుంది. వాళ్ళందరినీ కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. వాళ్ళు పరిగెడుతున్న విజువల్స్ మనకు వచ్చాయి కొద్దిసేపటి క్రితమే. వాళ్ళందరూ ఫామ్ హౌస్ నుంచి పరిగెడుతున్న విజువల్స్ ఉన్నాయి. మొత్తానికి హేమ మాత్రం ఈ కేసులో అడ్డంగా బుక్ అయింది. హేమ వీడియో రిలీజ్ చేసి బుక్ అయింది. ఎందుకంటే మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చూడొచ్చు ఈ వీడియోలో. ఏంటంటే హేమ పోలీసుల అదుపులో ఉన్నప్పుడు ఏ డ్రెస్ వేసుకున్నారో అదే డ్రెస్లో ఆమె నేను హైదరాబాదులో ఉన్నానంటూ ఒక వీడియో రిలీజ్ చేశారు. పోలీసులు మాత్రం హేమ మా అదుపులో ఉందని చెప్పేసి ఫోటోను రిలీజ్ చేశారు. హేమ ఎక్కడైతే నేను వేరే ఫామ్ హౌస్లో, హైదరాబాద్ దగ్గర ఉన్న ఫామ్ హౌస్లో ఉండి నేను ఈ వీడియో చేస్తున్నాను, నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాను, చిల్ అవుతున్నాను నా ఫామ్ హౌస్లో, హైదరాబాద్ దగ్గరలో ఉన్న ఫామ్ హౌస్లో అని ఏ వీడియో అయితే రిలీజ్ చేశారో అదే వీడియోకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ ఫోటోని కూడా కొద్దిసేపటి క్రితం పోలీసులు విడుదల చేశారు. దీంతో హేమ పూర్తిగా ఈ వ్యవహారాన్ని మొత్తాన్ని దారి తప్పించే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. హేమానే ఈ పార్టీని ఆర్గనైజ్ చేశారని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. మొత్తంగా హేమ ఈ కేసులో, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అడ్డంగా పూర్తి స్థాయిలో బుక్ అయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రేవ్ పార్టీకి సంబంధించిన ఇప్పటికే అనేక మంది అందులో ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళ శాంపిల్స్ అన్ని తీసుకున్నారు, వాళ్ళని వదిలేస్తున్నారు. రేవ్ పార్టీకి సంబంధించిన వ్యవహారంలో హేమాని బుక్ చేసే పనిలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికి బెంగళూరు పోలీసులు హేమ పాత్ర పైన క్లారిటీ ఇచ్చే వరకు ఈ వ్యవహారం కొంత మిస్టరీగానే ఉండే అవకాశం కనిపిస్తుంది. హేమ ఏం చేయబోతున్నారు, హేమాని ఈరోజు విడుదల చేస్తారా, లేకపోతే అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే హేమాని జైలుకు పంపిస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతుంది. హేమ విషయంలో పోలీసులు తీసుకుపోయే నిర్ణయం ఏంటనేది ఇప్పుడు కీలకంగా మారనుంది.